Hi friends, good evening to everyone. Welcome to Smart Stop Loss Trading Channel. Welcome to the session of pre-market order block and liquidity analysis of day 7th October. అంటే రేపటి మార్కెట్ కోసం మార్కెట్లో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఆర్డర్ బ్లాక్స్ అండ్ లిక్విడిటీ ఏరియాస్ ఉన్నాయో ముందుగానే మనం ఇప్పుడు మార్కెట్లో చర్చించుకోబోతున్నమాట. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియో కనుక మీకు ఎటువంటి పాయింట్ ఆఫ్ టైంలో నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు నెక్స్ట్ వీక్ మనకి ఎటువంటి ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఉన్నాయో వాటి చూసుకొని తర్వాత స్ట్రక్చర్ మ్యాపింగ్ ఏదో చేసుకుందాం. ఓకేనా? సో నెక్స్ట్ వీక్ చూసుకుంటే మనకి ఇంపార్టెంట్ న్యూస్ ఏమున్నదంటే ఇన్ఫ్లేషన్, యూఎస్ ఇన్ఫ్లేషన్ రేట్ ఉన్నది చూడండి. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. అది కూడా వెడ్నెస్డే లైక్ థర్స్డే ఈవినింగ్ వస్తుంది. సో ఫ్రైడే మార్కెట్ మీద ఇంపాక్ట్ అయ్యేది అనమాట. సో ఫ్రైడే కొద్దిగా మనం జాగ్రత్తగా ఉంటే బెటర్గా ఉంటుంది అనమాట. థర్స్డే కూడా మార్కెట్లో మనం జాగ్రత్తగా ఉండాలి. ఓకే, సో నెక్స్ట్ ఓకే, సో ఇవి చూసుకుంటే ఇవే ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇజ్రాయెల్ ఇరాక్ న్యూస్ కూడా ఉన్నది. ప్రజెంట్ రన్నింగ్ అవుతుంది. ప్రజెంట్ అయితే కూల్ ఆఫ్లో ఉన్నది. చెప్పలేము ఏ టైంలో ఎలా మళ్ళీ న్యూస్ వచ్చి మళ్ళీ మార్కెట్ మీద ఎలా ఇంపాక్ట్ చేస్తుంది ఏంటనేది తెలియదు. సో అది మాట. ప్రజెంట్ అయితే న్యూసెస్ చూసుకుంటే ఉన్నాయి. ఓకే, టెక్నికల్ అనాలిసిస్ ప్రకారంగా చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీలోని మనం ఓకే డే టైం ఫ్రేమ్ స్ట్రక్చర్ మ్యాపింగ్ తీసుకుంటే, సో డే టైం ఫ్రేమ్లో బ్యాంక్ నిఫ్టీ ఇది రీసెంట్ హయ్యర్ హై, తర్వాత హయ్యర్లో, తర్వాత ప్రజెంట్ న్యూ హయ్యర్ హై బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ ఫామ్ చేసింది మనకి. ఓకే, ప్రజెంట్ న్యూ హయ్యర్ హై ఈ బ్యాంక్ నిఫ్టీకి ఫామ్ చేసింది. ఇక్కడ బ్రేక్అవుట్ స్ట్రక్చర్ అనేది జరిగింది మనకి. సో ఓకే, అకార్డింగ్ టు ద స్ట్రక్చర్ మ్యాపింగ్ అయితే ప్రజెంట్ సిచ్యువేషన్ అలా ఉన్నది. మన ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ చూసుకుంటే ఈ ఏరియా, ఓకే ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ చూసుకుంటే ఈ ఏరియా. అట్ ద సేమ్ టైం ఇంటర్నల్గా కూడా మనకు ఒక ఆర్డర్ బ్లాక్ ఉన్నది మనకి ఇక్కడ. పుల్ బ్యాక్, ఇండ్యూస్మెంట్, బ్రేక్అవుట్, సారీ నేను తీస్తాను మీకు. ఓకే, సో పుల్ బ్యాక్, ఇండ్యూస్మెంట్, బ్రేక్అవుట్ స్ట్రక్చర్. సో ఇంటీరియర్గా కూడా మనకి ఇక్కడ ఒక ఆర్డర్ బ్లాక్ ఉన్నది. సో ప్రజెంట్ ఎగ్జాక్ట్గా మార్కెట్ ఈ ఆర్డర్ బ్లాక్ దగ్గరే ఉన్నది. సో ఇక్కడ మనం ఎలాగ అనాలిసిస్ చేస్తాము ఏంటి అనేది చూసుకుంటే, సో స్మాలర్ టైం ఫ్రేమ్స్కి వెళ్ళిపోతాం. స్మాలర్ టైం ఫ్రేమ్స్ లైక్ ఏంటంటే 15 minutes టైం ఫ్రేమ్కి వెళ్ళిపోయి చూద్దాం అక్కడ. సో 15 minutes టైం ఫ్రేమ్లో ఎగ్జాక్ట్గా మన ఆ ఏరియాని టచ్ చేసింది. అట్ ద సేమ్ టైం ఇంకా 15 minutes టైం ఫ్రేమ్లో ఫిల్టర్ అవుట్ చేసుకుంటే ఇది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏరియా ఉన్నదన్నమాట. ఓకే, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏరియా ఉన్నది. నైస్, బాగానే ఉన్నది. నెక్స్ట్ ఇప్పుడు మార్కెట్లో మనకు చూసుకుంటే మన వ్యూ ఎలా ఉండాలి ఏంటి అనేది చూసుకుందాం. గ్యాప్ అప్ సినారియోస్, గ్యాప్ డౌన్ సినారియోస్, ఫ్లాట్ సినారియోస్ మాట్లాడుకుందాం. సో ఇప్పుడు గనక మార్కెట్ ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయింది అనుకుందాం. ఓకే, మార్కెట్ ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయితే మాత్రం ఈ ఏదైతే లైక్ ఏంటంటే ఇప్పుడు ఒకవేళ అప్ సైడ్ వెళ్తే మాత్రం, ఓకే అప్ సైడ్ వెళ్తే మాత్రం ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఈ హై బ్రేక్ అయితే, ఇది ఉందో చూడండి, ఈ హై బ్రేక్ అయితే మాత్రం నేను ఏం చేస్తానంటే బుల్లిష్ సైడ్ కొద్దిగా ఎంట్రీస్ తీసుకుంటాను. బుల్లిష్ సైడ్ అంటే ఓవర్గా ఫుల్గా బుల్లిష్కి వెళ్ళిపోను, బుల్లిష్ సైడ్ ఎంట్రీ తీసుకుంటాను రేపటి వరకు. అది కూడా ఎక్కడ వరకు ఏంటంటే ఇది ఉందో చూడండి, ఈ ఏరియా మనకు చాలా ఇంపార్టెంట్ ఏరియా. ఒకవేళ దానికంటే ముందే ఎగ్జిట్ అయిపోవాలనుకుంటే ఇక్కడ ఎగ్జిట్ అయిపోతాను అనమాట. లేదా 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం చూసుకుంటే ఈ ఏరియా అన్నమాట. ఈ ఏరియా మనకి చాలా ఇంపార్టెంట్ ఏరియా అన్నమాట. ఓకే, సో బుల్లిష్ సైడ్ ట్రేడ్స్ తీసుకుంటాం మనం. ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి మార్కెట్ అప్ సైడ్ ర్యాలీ అయితే మాత్రం, సో లైక్ ఇప్పుడు మార్కెట్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఈ హై బ్రేక్ అయితే మాత్రం, ఓకే సో ఇంటర్నల్ 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం ఇంటర్నల్గా ఏదైనా ఇండ్యూస్మెంట్ తీసుకొని ఎంట్రీ ఇస్తే ఎంట్రీ తీసుకోవడానికి ప్లాన్ చేస్తాను. లేదు ఓకే ఫ్లాట్గా ఓపెన్ అప్ సైడ్ వెళ్తే మాత్రం ఒకవేళ మళ్ళీ డౌన్ సైడ్ వచ్చినా సరే ఇది ఉంది చూడండి, ఈ విక్ దగ్గర నుంచి మళ్ళీ బుల్లిష్ సైడ్కి వెళ్ళడానికి ప్లాన్ చేస్తాను అనమాట. నేను బుల్లిష్ సైడ్ వెళ్ళడానికి ప్లాన్ చేస్తాను. టార్గెట్ ఈ ఏరియా వరకు పెట్టుకుంటాను అనమాట. ఈ 1 hour టైం ఫ్రేమ్ బేరిష్ ఎంగల్ఫింగ్ ఇంబ్యాలెన్స్ ఉంది కదా, అక్కడ వరకు పెట్టుకుంటాను. అక్కడ ఎగ్జిట్ అయిపోతాను ఒకవేళ. సో అది మాట. ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి అప్ సైడ్ వెళ్తే మాత్రం, ఓకే అప్ సైడ్ వెళ్తే మాత్రం. నెక్స్ట్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ వచ్చేసింది అనుకున్నాం. ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ వచ్చేస్తే మాత్రం, ఓకే ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ వచ్చేస్తే మాత్రం ఇది చాలా ఇంపార్టెంట్ ఏరియా. సో మార్కెట్ని ఇక్కడ నుండి నేను ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కోసం చూస్తాను అనమాట. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ 1 minute టైం ఫ్రేమ్లో కనుక వచ్చింది అనుకుంటే మాత్రం నేను మళ్ళీ బుల్లిష్ సైడ్ ఉంటాను. బుల్లిష్ సైడ్ ఎక్కడి వరకు అంటే టోటల్గా ఈ ఏరియా వరకు బుల్లిష్ సైడ్కి వెళ్ళిపోతాం అన్నమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఏరియా. ఇక్కడ మనం ఇక్కడ స్టాప్ అవుతాం. ఇది ఎందుకు ఇక్కడ ఎందుకు ఆగుతానని చెప్పానంటే ఇది చాలా ఇంపార్టెంట్ డిమాండ్ జోన్ ఏరియా. అట్ ద సేమ్ టైం హైయర్ టైం ఫ్రేమ్లో ఆర్డర్ బ్లాక్, డే టైం ఫ్రేమ్ ఆర్డర్ బ్లాక్ దగ్గరికి వచ్చేస్తున్న ఏరియా అన్నమాట. సో అందుకే ఇక్కడ ఏంటంటే ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ ర్యాలీ అయినా సరే, సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కోసం చూస్తాను, అప్ సైడ్ ఎంట్రీస్ కోసం చూస్తాను. అప్ సైడ్ ఎంట్రీస్ కూడా అంటే ఇలా టోటల్గా ఇక్కడ వరకు వెళ్ళిపోతుందని కాదు, టార్గెట్ని ట్రైల్ చేసుకుంటాం.
ఫస్ట్ టార్గెట్ ఇక్కడ ఉంది చూడండి, ఇది ఇలాగ. సెకండ్ టార్గెట్ ఇక్కడ ఒక ఇక్కడ దీనికి పెద్ద డిఫరెన్స్ లేదు. ఇక్కడ ఫస్ట్ టార్గెట్ ఇక్కడ ఎగ్జిట్ అయిపోదు అనుకుంటే ఎగ్జిట్ అయిపోవచ్చు. సెకండ్ టార్గెట్ చూసుకుంటే ఇంకా ఓవరాల్గా సెకండ్ టార్గెట్ అయితే ఇక్కడ వరకు ఉంటుంది అనమాట. సో అది ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ వెళ్తే సినారియో కూడా మనం మాట్లాడుకున్నాం, రైట్, బాగానే ఉన్నది. అయితే ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకుందాం. ఓకే, గ్యాప్ అప్ ఓపెన్ అయిందని, గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఈ ఏరియా దగ్గర నుంచి మళ్ళీ డేంజర్ అన్నమాట మనకి. ఓకే, గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం ఈ ఏరియా దగ్గర నుంచి డేంజర్. ఇక్కడ టచ్ చేస్తే ఇక్కడ ఒక స్టాప్ లాస్ అవ్వడానికి ట్రై చేస్తాను. ఓకే, ఇక్కడ ఒక స్టాప్ లాస్ అవ్వడానికి ట్రై చేస్తాను. సో లేదు ఈ స్టాప్ లాస్ కూడా మీకు ఇవ్వాలని లేకపోతే సో 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయితే మీరు డౌన్ సైడ్ ఎంట్రీస్ తీసుకోవచ్చు. డౌన్ సైడ్ ఎంట్రీ లైక్ పిఈ ఎంట్రీ, ఈ ఏరియా చాలా ఇంపార్టెంట్ ఏరియా అన్నమాట. సో ఆర్డర్ బ్లాక్ ఏరియా కూడా. సో ఇక్కడ నుంచి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చినా సరే ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు, లేదంటే ఈ స్టాప్ లాస్ ఇలా ఈ రిస్క్ అయినా ఇవ్వచ్చు. సో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చిన తర్వాత మళ్ళీ మార్కెట్ వెళ్ళి దీన్ని టచ్ చేస్తే ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ తీసుకోవచ్చు. సో టార్గెట్ ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే సినారియో చెప్తున్నాను. ఫస్ట్ టార్గెట్ ఇది, సెకండ్ టార్గెట్ ఈ గ్యాప్ ఫిల్లింగ్. సో ఇక్కడ ఎగ్జిట్ అవ్వడానికి ప్లాన్ చేయండి. ఓకే, సో ఇక్కడ ఎగ్జిట్ అవ్వడానికి ప్లాన్ చేయండి. ఎంత ఇక్కడ నుంచి వెళ్ళి ఇక్కడ వరకు అంటే సో కొద్దిగా మార్కెట్ అనేది టైం పడుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఎగ్జిట్ అయిపోండి. ఇక్కడ ఎటువంటి టైప్ ఆఫ్ ట్రేడ్స్ కూడా తీసుకోండి. ఒకవేళ గ్యాప్ అప్ అయిపోతుంది, ప్యూర్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం. లేదు గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకుందాం. గ్యాప్ డౌన్ అంటే ఇక్కడ కూడా కాకుండా ఈ ఏరియా దగ్గర గ్యాప్ డౌన్ ఇక్కడైతే మాత్రం సేమ్ ఇందాక చెప్పాను కదా, ఇది చాలా మంచి డిమాండ్ జోన్ ఏరియా. ఒకవేళ ఫస్ట్ క్యాండిల్ మాత్రం మంచిగా గ్రీన్ గా అప్ సైడ్ గా ఈ హై కూడా బ్రేక్అవుట్ అయిపోతే బుల్లిష్ ఎంట్రీస్ తీసుకుంటాం. బుల్లిష్ ఎంట్రీస్ ఇక్కడ వరకు తీసుకుంటాం. సో ఇక్కడ నుండి మార్కెట్ మళ్ళీ ఇక్కడ రివర్స్ అయిపోతుంది అంటే కాదు, ఇక్కడ రెసిస్ట్ చేస్తుంది. సో ఇక్కడ ఫామ్ అయ్యే స్ట్రక్చర్ బట్టి బుల్లిష్ ఉండాలా బేరిష్ ఉండాలా అనేది తర్వాత అది అక్కడ సిచ్యువేషన్ బట్టి. బట్ ఇక్కడ మాత్రం ఇలాగ క్లోజ్ అయితే మాత్రం మళ్ళీ బుల్లిష్ ఎంట్రీస్ తీసుకుంటాం ఈ ఏరియా వరకు. ఇంకా ఎక్స్టెండ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ వరకు. సో బెటర్ ఇక్కడ ఎగ్జిట్ అయిపోవడం బెటర్ అనమాట. ఈ ఏరియా దగ్గర ఎగ్జిట్ అయిపోవడం అనమాట. 1 hour టైం ఫ్రేమ్ లో బేరిష్ అండ్ గల్ఫింగ్ దగ్గర ఎగ్జిట్ అయిపోవడం బెటర్ అనమాట. ఓకే, సో ఓవరాల్ గా చూసుకోవాలనుకుంటే అంటే డైరెక్ట్ గా మార్కెట్ ఇంకా పైకి అలా వెళ్ళిపోదు అనమాట. ఇక్కడ టచ్ చేసిన తర్వాత కొద్దిగా మళ్ళీ రెసిస్ట్ చేస్తుంది, మళ్ళీ డౌన్ సైడ్ వస్తుంది. సో ఇదే స్ట్రాంగ్ అయి ఉంటే మళ్ళీ ఇక్కడ నుండే మార్కెట్ మళ్ళీ అప్ సైడ్ టర్న్ అయిపోయి అప్ సైడ్ వెళ్ళిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట మనకి. ఓకే, సో రేపు ఇంట్రాడే ప్రకారం మనం ఈ టైప్ ఆఫ్ ట్రేడింగ్ అయితే చేసుకుంటాం. సో ఇక్కడ కింద చూసుకుంటే ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్, మళ్ళీ పైన చూసుకుంటే ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్. గ్యాప్ అప్ ఓపెన్ అయితే అలాగా, గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఇలాగా, ఫ్లాట్ సినారియోస్ కూడా మీకు చెప్పడం జరిగింది. ఓకే, సో రేపు మన ట్రేడింగ్ అయితే బ్యాంక్ నిఫ్టీలో అలా చేసుకుంటాం. ఓకే ఫైన్, బాగానే ఉన్నది. బ్యాంక్ నిఫ్టీలో బాగానే ఉన్నది. నెక్స్ట్ నిఫ్టీలో కూడా సేమ్ అదే ఏరియా దగ్గర మార్కెట్ ఆర్డర్ బ్లాక్ దగ్గర ఏరియా ఉన్నది. సో చూసుకుంటే నిఫ్టీ పుల్ బ్యాక్, ఇండ్యూస్మెంట్, బ్రేక్అవుట్ స్ట్రక్చర్, మళ్ళీ ఇంటర్నల్గా పుల్ బ్యాక్, ఇండ్యూస్మెంట్, బ్రేక్అవుట్ స్ట్రక్చర్. సో నిఫ్టీ కూడా చూసుకుంటే మనకి ఇక్కడ ఏంటంటే లాస్ట్ ఇది ఒక ఆర్డర్ బ్లాక్ ఉన్నది. నిఫ్టీ కూడా డే టైం ఫ్రేమ్ ఆర్డర్ బ్లాక్ దగ్గర ఉన్నది. ఓకే, సో నిఫ్టీ కూడా సేమ్ అదే సినారియో ఉన్నది. మనం చూసుకుంటే నిఫ్టీలో కూడా సేమ్ బ్యాంక్ నిఫ్టీ లాగా ఇక్కడ ఒక సప్లై జోన్ ఉన్నది. ఇది సప్లై జోన్ అట్ ద సేమ్ టైం 1 hour టైం ఫ్రేమ్లో అయితే ఇంకా కిందకు వచ్చేస్తుంది. లేదా 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం అనుకుంటే ఈ సప్లై జోన్ ఇక్కడ వరకు ఉంటుంది. ఇంబ్యాలెన్స్ కూడా 15 minutes టైం ఫ్రేమ్లో ఉన్నది. ఒకవేళ రేపు మార్కెట్ ఈ ఏరియాస్లో ఓపెన్ అయితే మాత్రం బుల్లిష్ సైడ్ ఎంట్రీస్కే ప్లాన్ చేస్తాం. సో అంటే టోటల్గా అంటే అప్ సైడ్కి వెళ్ళిపోయే అంటే టోటల్గా రివర్స్ అయిపోదు. ఎందుకంటే మార్కెట్ ప్రెసెంట్ ఏంటంటే స్మాలర్ టైం ఫ్రేమ్స్లో బేరిష్ ట్రెండ్ ఉన్నది కదా. ఓకే, డే టైం ఫ్రేమ్ ఆర్డర్లోకి ఇక్కడ టచ్ చేసినా సరే వెంటనే క్విక్గా అప్ సైడ్ వెళ్ళిపోవాలన్న రూల్ అయితే లేదు. ఓకే, సో ఈ ఏరియాలో ఓపెన్ అయితే బేరిష్ ఎంట్రీస్ మనం ప్లాన్ చేసుకుంటాము. ఈ ఏరియాలో అంటే నిఫ్టీ అయితే ఏకంగా కరెక్ట్ ఆ జోన్ దగ్గర నుంచే రివర్సల్ కి ప్లాన్ చేస్తుంది. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం, గ్యాప్ అప్ ఈ ఏరియాలో ఓపెన్ అయితే మాత్రం, ఒకవేళ రివర్స్ అయితే మాత్రం సో మళ్ళీ ఇక్కడ ఎంట్రీస్ కి ప్లాన్ చేస్తాను బుల్లిష్ ఎంట్రీ. లేదో ఇంకా డెప్త్గా వస్తే మాత్రం ఇంకా డెప్త్గా వస్తే ఈ విక్కిల స్టాప్ లాస్ ఇవ్వడానికి కూడా ప్లాన్ చేస్తాం నిఫ్టీలో. ఓకే, లేదు గ్యాప్ అప్ ఈ ఏరియాలో అయ్యింది అనుకుందాం. గ్యాప్ అప్ ఈ ఏరియాలో అయితే మాత్రం పిఈ సైడ్ ఎంట్రీస్ తీసుకుంటాం ఇక్కడ వరకు అన్నమాట. ఓకే, సో పిఈ సైడ్ ఎంట్రీస్. లేదు గ్యాప్ డౌన్ అయిపోయింది అనుకుందాం. గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయినా సరే మనకి ఇంకా డే టైం ఫ్రేమ్ ఆర్డర్ బ్లాక్ ఇంకా ఫెయిల్ అవ్వకుండా ఉంటే మాత్రం, ఓకే, డే టైం ఫ్రేమ్ ఆర్డర్ బ్లాక్ ఫెయిల్ డే టైం ఫ్రేమ్ ఆర్డర్ బ్లాక్ ఇదంతా ఉంది కదా, డే టైం ఫ్రేమ్ ఆర్డర్ బ్లాక్ ఫెయిల్ అవ్వకుండా ఉంటే మాత్రం, ఓకే, సో ఇక్కడ నుండి మంచి బుల్లిష్ క్యాండిల్ ఇక్కడ ఇలాగ ఈ హైని బ్రేక్ చేస్తే మాత్రం, ఓకే, మళ్ళీ బుల్లిష్ సైడ్ ఎంట్రీస్ తీసుకుంటాం. అది కూడా ఎంతవరకు ఈ ఏరియా వరకే. ఓకే, లేదంటే ఇక్కడే ఎగ్జిట్ అయిపోండి.
ఈ ఏరియా దగ్గర ఎగ్జిట్ అయిపోండి. లేదంటే ఇంకా డెప్త్గా అంటే 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం చూసుకుంటే ఇక్కడ ఉన్నది ఇంకా డీప్ సప్లై జోన్. ఓకే, సో అది మాట. నిఫ్టీలో అయినా బ్యాంక్ నిఫ్టీలో అయినా సేమ్ ఒకలాగే ఉన్నదన్నమాట ఎనాలిసిస్. సో అది ఓకే. మీకు కనుక ఏదైనా పాయింట్ ఇంకా అర్థం కాకపోయింటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అదేవిధంగా మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. టేక్ కేర్, బాయ్.